చికెన్ తో రెగ్యులర్ గా చేసుకునే బిర్యానీ కూరలు కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ గ్యారంటీ సూపర్ గా వస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. స్కిన్లెస్ చికెన్ తీసుకుని బాగా కడిగి వాటర్ మొత్తం స్క్వీజ్ చేయకుండా కొంచెం వాటర్ తో ఉంచి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి వెంటనే స్టవ్ మీద పెట్టి ఉడికించేయండి. వేరేగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టి ఉడికించాలి. 10 నిమిషాలు మూత పెట్టి 5 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికిస్తే లాస్ట్ కి ఉడికిపోతాయి ముక్కలు. మసాలా పౌడర్ కోసం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు 2 నిమిషాలు నూనె లేకుండా వేపాక కొద్దిగా ధనియాలు వేసి బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి గసగసాలు కూడా వేపుకోవాలి. మసాలా చల్లారే లోపు కొంచెం నూనె వేసి జీడిపప్పు వేపుకొని ఉడకబెట్టిన చికెన్ ముక్కలు వేసి అందులోనే ఫ్రెష్ గా చేతితో తెంపిన కరివేపాకు, పుదీనా వేసి కలుపుకోవాలి. ఎంత కరివేపాకు వేస్తే అంత టేస్టీగా ఉంటది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చికెన్ వేపిన తర్వాత కావాల్సిన కారం వేసుకుని 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ముందు వేపుకున్న మసాలాల్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసి పౌడర్ లా చేసి చికెన్ కి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. లాస్ట్ కి వేపిన కాజు, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అబ్బా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి.